హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఎస్పీఎస్సీ గురు. సో చాలా రోజులైంది, యాక్చువల్గా 1 మంత్ అయింది నేను వీడియో పోస్ట్ చేసి. అండ్ నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాను అని అప్పుడే చెప్పాను, కానీ యాక్చువల్గా నాకు 21 days బ్రేక్ తీసుకున్నాను కావాలని. ఎందుకంటే నేను ఒక స్టేజ్లో ఉండే, ఎలా అంటే కన్ఫ్యూజన్లో అది ఇది అని అంతా ఆగమైపోతూ ఉండే. సో అట్లా కాదు అని బ్రేక్ తీసుకున్నాను. ఈ బ్రేక్ టైంలో నాకేం కావాలో తెలుసుకున్నాను. అండ్ అలాగే ప్రిపరేషన్ కోసం ఏం కావాలి, ఎగ్జామ్ ఏం కోరుకుంటుంది, ఇలాంటివన్నీ టాపర్స్ కాపీస్ కానీ, ఆన్సర్ షీట్స్ కానీ, టాపర్స్ వీడియోస్ కానీ, యూపీఎస్సీ గురించి ప్రతిదీ రీసెర్చ్ చేసుకున్నాను, రిసోర్సెస్ వెతుక్కున్నాను. అండ్ నా ఆప్షనల్ వచ్చేసి 3 మీద ఉండే అనమాట. 3 subjects, 3 ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. సో అది కష్టంగా ఉండే. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను నా ఆప్షనల్, నా 3 నుండి ఒకటిని. సో ఇలా చాలా విషయాల్లో నేను కన్ఫ్యూజన్లో ఉండే, అంటే ఒక 2 పడవల మీద ప్రయాణంలో ఉండే. సో వాటన్నిటి మీద నుంచి మైండ్ రిఫ్రెష్ చేసుకున్నాను. అండ్ అలాగే టెలిగ్రామ్లో యాక్చువల్గా కొన్ని లెక్చర్స్ ఉండే, నాకు అవి కావాలి. సో అన్నీ సేవ్ చేసుకున్నాను. ఒకవేళ మీరు చెప్తే నమ్మరేమో, నా దగ్గర మోర్ దాన్ 128 GB కన్నా ఎక్కువ, అంటే ఆల్మోస్ట్ 128 కాదు, 2 pen drives ఉండే, 128 + 128. అవి కాకుండా కూడా ఇంకా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. అంత వీడియోస్ ఉన్నాయి నా దగ్గర లెక్చర్స్కి సంబంధించినవి. ఈ 21 daysలో నేను చేసిన మొదటి పని అదే. ఆ వీడియోస్ అన్నీ సేకరించి వాటన్నిటిని కూడా నేను సేవ్ చేసుకున్నాను, పెన్ డ్రైవ్లోకి ఎక్కించుకున్నాను, వేరే సోర్సెస్లో సేవ్ చేసుకున్నాను. ఒక ప్లాన్ వేసుకున్నాను, ఎప్పుడు ఏంటి, ఏ సబ్జెక్ట్కి ఏ రిసోర్సెస్ వాడాలి ఇలా. అండ్ నాకు తెలిసిన వాళ్ళని అడిగాను, ఎవరైతే యూపీఎస్సీకి చాలా ఇయర్స్ నుండి ప్రిపేర్ అవుతున్నారు అండ్ మెయిన్స్ రాసున్నారు, ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు. సో ఇలా చాలా విషయాలు నేర్చుకున్నాను. అండ్ అలాగే నా ప్లాన్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి సండే బ్రేక్ తీసుకోవడం. అంటే మండే టు సాటర్డే పక్కా చదువుతాను టార్గెట్స్ని, కానీ సండే కంప్లీట్ బ్రేక్. ఒకటి ఆ రోజు న్యూస్ పేపర్ ఉంటుంది కదా, అది చదివి దానిలో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏముంటాయో తీసుకుంటాను, అంతే. అంతకు మించి ఇంకేం చేయదలుచుకోలేదు సండే. సో ఇది కూడా ఆ సండే అనమాట, 21st January. సో సండే కాబట్టి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏం చేయలేదు. అండ్ ఒక నైట్ మాత్రమే నేను పడుకునే ముందు న్యూస్ పేపర్ చదవాలి అని ఫిక్స్ అయ్యాను సండే రోజు. ఎందుకు అంటే నార్మల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే ప్రతిరోజు చదవాల్సిందే అనుకుంటారు, కానీ నా వల్ల అది కాదనమాట. అంటే ఏదో ఒక రోజు బ్రేక్ ఉండాలి. ఆ బ్రేక్ లేకపోతే ఆ బాడీ ఫంక్షన్ అనేది ఆగిపోతుంది, కంటిన్యూస్గా రన్ అవ్వలేము. మెషిన్స్ అయినా అంతే, వాటికి బ్రేక్ కావాలి, లేకపోతే అవి కూడా ఆగిపోతాయి, పని చేయవు. సో అలానే మనుషులం కూడా అంతే. అందుకనేసి మండే టు సాటర్డే మంచిగా చదివితే సండే హ్యాపీగా బ్రేక్ తీసుకోవచ్చు అనే ఒక థాట్ మైండ్లో ఉంటే అదొక హ్యాపీనెస్ అనమాట. అండ్ కొంతమంది అడిగారు టీఎస్పీఎస్సీకి ప్రిపరేషన్ ఏమైంది మీది అనేసి. సో టీఎస్పీఎస్సీ ఏంటంటే నోటిఫికేషన్ వచ్చాక చూద్దాము. టీఎస్పీఎస్సీ యూపీఎస్సీ సిమిలర్గా ఉంటాయి, కానీ సేమ్ కాదు, కాకపోతే ఇట్స్ సిమిలర్. సో నోటిఫికేషన్ వచ్చాక చూద్దాము. యూపీఎస్సీలో సిలబస్ కవర్ చేస్తే ఆల్మోస్ట్ టీఎస్పీఎస్సీ కవర్ చేసినట్టే, కానీ టీఎస్పీఎస్సీ సిలబస్ కవర్ చేస్తే యూపీఎస్సీ సిలబస్ కవర్ చేసినట్టు కాదు అని గుర్తుపెట్టుకోండి. సో అదే అనమాట. అందుకని ఇప్పటికైతే పక్కన పెట్టాను, నోటిఫికేషన్ వచ్చినప్పుడు చూద్దాము. అండ్ నేను యూపీఎస్సీకి కోచింగ్ తీసుకుంటున్నానా అని అడిగారు. లేదండి, నేనైతే యూపీఎస్సీ కోచింగ్ తీసుకోవట్లేదు, ఎందుకంటే అంత అఫోర్డబుల్ రేంజ్లో ఇప్పుడైతే లేదు మన పొజిషన్. కాకపోతే టెలిగ్రామ్ అండ్ యూట్యూబ్ ఛానల్స్లో చాలా లెక్చర్స్ ఉన్నాయన్నమాట, చాలా వాల్యుబుల్వి అవి. సో అవి యూస్ చేసుకుంటున్నాను. అండ్ టెలిగ్రామ్ నుంచి నేను చాలా వీడియోస్ సేవ్ చేసుకున్నాను లెక్చర్స్వి. నాకు ఎవరెవరివి వినాలి, ఎవరిది బాగుంది, టాపర్స్ రికమెండేషన్, ఇలా చాలా చూసి నేను ఆల్మోస్ట్ మోర్ దాన్ 256 GB, డబల్ దాన్ దట్ సేవ్ చేసుకున్నాను అనమాట లెక్చర్స్ నా పెన్ డ్రైవ్స్ అండ్ ల్యాప్టాప్లో. సో అవన్నీ ప్లాన్ చేసుకున్నాను, ఏ లెక్చర్స్ ఎవరివి వినాలి, ఎవరిది అనేసి. సో నేనైతే ఇప్పుడైతే ఏ కోచింగ్ తీసుకోవట్లేదు. అండ్ ఇట్ ఈస్ మోర్ దాన్ ఇది ఈక్వల్ టు కోచింగ్ అనమాట, నేను సేవ్ చేసుకున్న వీడియోస్ కంపేర్ చేస్తే మీరు. అండ్ ఒకవేళ మీకు కావాలంటే కింద కామెంట్ చేయండి, ఎవరివి బాగున్నాయో చెప్తాను, కానీ వీడియోస్ ప్రొవైడ్ చేయలేను, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇట్స్ మోర్ దాన్ డబల్ దాన్ 256 GB అని అర్థం చేసుకోండి. సో ఐ కాంట్ డూ దట్. కాకపోతే ఎవరి లెక్చర్స్ బాగున్నాయని అడిగితే మాత్రం కింద చెప్తాను ఏ సబ్జెక్ట్వి మీకు కావాలో. ఐ విల్ డూ దట్ హెల్ప్. సో టెలిగ్రామ్లో మోస్ట్లీ సెర్చ్ చేయండి, ఈజీగా దొరుకుతున్నాయి టెలిగ్రామ్లో. అండ్ యూట్యూబ్లో అయితే కొంతమంది అప్లోడ్ చేశారు లెక్చర్స్ వాళ్ళవి. సో యూ కెన్ డూ దట్. మృణాల్ లెక్చర్స్ అయితే అందులో ఉన్నాయి, అండ్ జియోగ్రఫీ లెక్చర్స్ కూడా ఉన్నాయి యూట్యూబ్లో, అండ్ ఎథిక్స్ లెక్చర్స్ కూడా యూట్యూబ్లోనే ఉన్నాయి. సో అలా కొన్ని లెక్చర్స్ యూట్యూబ్లో ఉన్నాయి, కొన్ని టెలిగ్రామ్లో ఉన్నాయి, అండ్ కొంచెం వెతికితే కష్టపడితే దొరుకుతాయి అనమాట. అండ్ ఇది వచ్చేసి 1 weekకి ప్లాన్ అనమాట. సో ప్రతి సండే నైట్ నెక్స్ట్ 1 weekకి ప్లాన్ వేసుకుంటున్నాను, సో దట్ ఈజీగా ఉంటుంది, ఎందుకంటే నెక్స్ట్ డే ఏం చేయాలనే క్లారిటీ ఉంటుంది కాబట్టి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.